వరంగల్ జిల్లా కాశీబుగ్గలోని కాళికా బార్ షాప్ లో యువకులు బీభత్సం సృష్టించారు. ఇద్దరు యువకులపై ఓ వర్గం యువకులు కత్తులతో దాడి చేశారు. గాయపడిన యువకులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గలోని కాళికా బార్ షాప్ లో యువకులు బీభత్సం సృష్టించారు. ఇద్దరు యువకులపై ఓ వర్గం యువకులు కత్తులతో దాడి చేశారు. గాయపడిన యువకులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఎవరా యువకులు? ఏమైనా వివరాలు తెలుసాయా? సుమిత్ర, వరంగల్ నగరంలో ఇటీవల ఇట్లాంటి అల్లరి మూకల దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కత్తులతో స్వైర విహారం చేస్తూ స్థానికులను గాయపరిచినటువంటి ఘటనలు ఇటీవల వెలుగు చూస్తాయి. గత రాత్రి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గలో ఉండేటువంటి కాళికా బార్ లో కొందరు యువకులు కత్తులతో హల్చల్ చేశారు. బార్ దగ్గర మద్యం సేవిస్తున్నటువంటి ఇద్దరు యువకుల పైన అకారణంగా దాడికి తెగబడ్డారు. ఇష్టం వచ్చినట్టు కత్తులతో పొడిచారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారించినా కూడా వాళ్ళు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఆ ఇద్దరు యువకులు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వెంటనే వీళ్ళంతా అక్కడి నుంచి పారిపోయారు. ఆ బార్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో వాళ్ళు దాడి చేసినటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ అల్లరిముఖ ఎవరు ఏంటి అనేటువంటి విచారణ చేస్తా ఉన్నారు. తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఎవరైతే గాయపడినటువంటి యువకులు ఉన్నారో వారి ద్వారా వివరాలు సేకరిస్తున్నారో వాళ్ళకు ఎవరి నుంచి థ్రెట్ ఉంది, వాళ్ళకు అకారణంగా దాడి చేశారని చెప్తున్నారు. ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళని ఎందుకు టార్గెట్ చేశారనేటువంటి కోణంలో పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వరంగల్ నగరంలో ఇటు అంటర్ రోడ్ లో కూడా ఒక వైద్యం పైన రోడ్డు పై నుంచి వెళ్తున్నటువంటి ఒక వైద్యం పైన కూడా దాడులు చేశారు. అంతకుముందు ఒక రైతు పైన కూడా సమీపంలో వరంగల్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రైతు పైన కూడా అల్లరిముఖ దాడి చేసినటువంటి పరిస్థితి. ఇళ్లలోకి వచ్చి కూడా దాడులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. పోలీసులు కొంత నిఘా పెట్టి రాత్రి సమయాల్లో నిఘా పెంచాలన్నటువంటి డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. థ్యాంక్ యూ నవీన్.